బాగా బలోపేతం చేస్తారు. అండ్ నాన్నగారు ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత అందరం కలిసిన తర్వాత బాగా బలంగా ఆల్రెడీ ఉన్నాం. ఇంకా ఫీల్డ్లోకి వెళ్ళి ప్రజలతో మమేకి మళ్ళీ గట్టిగా బయటకు వస్తారు. సందేహం ఏం లేదు. 2014లో డెఫినెట్ టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం 100% గెలుస్తారు. కొంతమంది బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారు, బయటికి వెళ్తామని కావచ్చు ఎమ్మెల్యేలు. ఎలాసిన అందరూ వెళ్ళిపోయారు కదండి. ఇలాంటి వాళ్ళకి ఎట్లాంటి ఎలాసిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా. ఎలాసిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇంకా నేను చేసేం లేదు కదా. ప్రజలు సేవ చేయాలంటే ఇదే పార్టీ చేస్తుంది. కాంగ్రెస్తో ఫైట్ చేయాలంటే తెలుగుదేశం పార్టీతో ఏ పార్టీ ఫైట్ చేస్తుంది. అందరూ ఆల్మోస్ట్ కలిసిపోయారు. PRP 1 PRP 2 తప్ప అందరు కలిసిపోయారు కదండి. తెలుగుదేశం పార్టీతో ఎవరు ఫైట్ చేయట్లేదు. ప్రజల సమస్య పోరాడాలి తలుచుకుంటే తెలుగుదేశం పార్టీతోనే అవుతుంది అని చేస్తాం. వేరే పార్టీ గురించి నేను మాట్లాడుతున్నామా? నేను రాజకీయ నాయకుడు కానీ నేను వేరే పార్టీ గురించి మాట్లాడను. తెలుగుదేశం పార్టీ మాట్లాడతాను చాలు. తెలుగుదేశం పార్టీ తరఫున మీరు యువతని అంటే రాజకీయాల్లోకి రమ్మని చెప్పడం కానీ లేదా మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం. ప్రజల సమస్యలు తీర్చాలని మనం అందరం పోరాడాలి. యువతకి చాలా పెద్ద ప్రాంతం, అందరూ కలిసి పనిచేయాలి తప్ప ఒట్టి మన రాజకీయాల్లోకి వచ్చేసి ఏదో నాయకులు అవుతాం కాదు. కింద నుంచి అందరం కష్టపడి మన గ్రామంలో ఉన్న సమస్యలన్నీ మనం తీర్చాలి తప్ప అది ముఖ్యం. దానికోసం అందరం కలిసి పనిచేస్తాం అంతే. 2014లో మీరు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం. నేను పార్టీ కార్యకర్త కింద పనిచేస్తున్నాను. రాజకీయాలు అంటే నేను చేశాను కదండి. 2009లో ఎలక్షన్లో చేశాను. గత బై ఎలక్షన్స్ అన్నింటిలో పనిచేస్తున్నాం. పార్టీ కోసం పనిచేస్తున్నాం. కార్యకర్త కింద పనిచేస్తాం. పోటీకి నిలబడే అవకాశం. కార్యకర్త కింద పనిచేస్తాను. అవకాశం వస్తే పోటీ. నేను కార్యకర్త కిందనే పనిచేస్తాను పార్టీకి.